స్నేహితులారా, మీకు ఒక అద్భుతమైన కథ వినిపిస్తుంది. స్కాండినేవియా నుండి వచ్చిన నార్స్ కథల సమాహారంలో భాగమైన ఈ కథ మీకు కొత్త భూమి గురించి చెబుతుంది. మంచు కప్పిన ప్రదేశాలు, అగ్ని జ్వాలలు మరియు దేవతల ప్రపంచంలోకి తీసుకువెళ్లే ఈ కథను ఆస్వాదించడానికి సిద్ధంగా ఉండండి. మా కథ ప్రారంభమవుతుంది. ద న్యూ ఎర్త్. రాగ్నార్క్ దేవతల సంధ్యాసమయం. చివరి యుద్ధం జరిగిన రోజు. ప్రపంచం అంతమైన రోజు. ఆ రోజున భూమి మీద ఇంకా పలు లోకాల్లో ఉన్న దేవుళ్ళు, దేవతలు, భూతాలు, రాక్షసులు అందరూ చనిపోయారు. భూమిమీద జీవం అనేదే లేకుండా పోయింది. సూర్యుడిని, చంద్రుడిని తోడేళ్లు మింగేశాయి. ఆకాశం నుండి నక్షత్రాలు రాలి నేలపై పడిపోయాయి. సృష్టి మొత్తం మంటల్లో కాలిపోయింది. భూమి అంతా విశాలమైన సముద్రంలో మునిగిపోయింది. ఇలా ఒక ప్రపంచం ముగిసిపోయింది. అక్కడినుంచి ఎన్నో సంవత్సరాలు, ఎన్నో శతాబ్దాలు, ఎన్నో యుగాలు గడిచిపోయాయి. ఎన్ని గడిచాయో ఎవరికీ లెక్క తెలియలేదు. విశ్వం అంతా శూన్యంగానే ఉండిపోయింది. ఇక మిగిలినదల్లా ఒక చీకటి అగాధంలో ఉవ్వెత్తున పడిలేచే కెరటాలతో గర్జిస్తూ ఉన్న సముద్రము, ఇంకా ఈ సృష్టి మొదలైన నాటి నుండి ఉన్న ఒక పవిత్ర ఆత్మ లేదా సర్వులకు తండ్రి అయిన ఒక మహాపిత. దేవుళ్లందరూ ఆ సర్వజనుల తండ్రి అయిన మహాపితకు సేవకులే. సర్వులకు తండ్రి అయినవాడు కాలగమనాన్ని గమనిస్తూ ఉన్నాడు. కొత్త భూమిని, కొత్త జాతి ప్రజలను సృష్టించడానికి సమయం కోసం వేచి ఉన్నాడు. చివరికి ఒకరోజు కొత్త సృష్టి చేయడానికి సమయం వచ్చింది. ఆకాశం నుంచి ఒక నిస్తేజమైన కాంతి సముద్రాలన్నిటిమీద పరుచుకుంది. ఆ కాంతి ఎంత మంద్రంగా ఉందంటే మొదట సముద్ర కెరటాలు కూడా ఆ రంగును తీసుకోలేకపోయాయి. కాని నెమ్మది నెమ్మదిగా ఆ రంగు చిక్కబడింది. ఒక గులాబీ రంగు వెలుగు సముద్రపు అలలమీద పరుచుకుంది. ఆ సముద్రంపై ఉండే గాలి ఆ రంగును సంతరించుకొని మహా అందంగా ఉంది. క్షణక్షణం పెరుగుతున్న ఈ కొత్త వైభవాన్ని ఆకాశం స్వాగతించింది. అక్కడ ఆ అందాన్ని చూసి ఆనందించి వేడుక చేసుకునేవారెవ్వరూ లేరు. అయినప్పటికీ ఒక కొత్త రోజు మొదలుపెట్టడానికిగాను సూర్యుడు అద్భుతంగా ప్రకాశించసాగాడు. ప్రపంచంలో ఒక కొత్త ఆశ పుట్టింది. సూర్యుడు తన కిరణాల వెచ్చదనంతో ఆకాశాన్ని, స్వర్గాన్ని నింపేశాడు. తన చురుకైన వెచ్చని కిరణాలను మహాసముద్రాల అట్టడుగు వరకు పంపించాడు. రోజంతా సూర్యుడు తన కొత్త తేజస్సుతో ఆకాశాన్ని, సముద్రాలను ముంచేశాడు. చివరికి సాయంత్రం సూర్యుడు అస్తమించినప్పుడు పాత చీకటి తిరిగి భూమిని ఆక్రమించింది. నక్షత్రాలు, చంద్రుడు రాత్రివేళ ఆకాశంలో తిరిగి ప్రత్యక్షమై సముద్రాలపై తమ ప్రశాంతమైన ప్రకాశాన్ని ప్రసరింపజేశారు. సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాల వెలుగులతో భూమి మెరిసిపోతోంది. ఎప్పటిలాగే పగలు, రాత్రి ఒకదాని తర్వాత ఒకటి వస్తూనే ఉన్నాయి. ఒకరోజు సముద్రపు అలలు కొంతమేర విడిపోయి భూమి యొక్క చిన్న కొన పైకి వచ్చింది. చిన్న చిన్నగా అది వెడల్పవుతూ సముద్రపు అడుగునుంచి ఒక కొత్త భూమి పైకి లేచింది. సూర్యుడు కొత్తగా మొలిచిన భూమిమీద తన అద్భుతమైన వెలుతురును ధారగా వంపేశాడు. ఆ వెచ్చదనానికి నేల అడుగునుంచి కొత్త విత్తనాలు మొలకెత్తినాయి. చెట్లు పెరిగాయి. వాటి కొమ్మల మధ్యలోనుంచి గాలి ఈలలు వేస్తూ పాటలు పాడింది. నేలనిండా పచ్చని పచ్చిక మొలకెత్తింది. కనుచూపు మేరకు పచ్చని తివాచీ పరిచినట్లు కన్నుల పండుగగా ఉంది. పరిసరాలన్నీ ఆహ్లాదకరంగా ఉన్నాయి. పర్వతాలపైన, దట్టమైన అడవులలోనూ పూలు వికసించాయి. చల్లగా వీస్తున్న గాలికి తలలూపుతూ నాట్యం చేస్తున్నాయి. పెద్ద పెద్ద వృక్షాల కొమ్మల్లో చిన్ని చిన్ని పిట్టలు ఆడుకుంటూ ఆనందంతో పాడుతున్నాయి. నదులు మెల్లగా పారుతూ సముద్రంలో కలుస్తున్నాయి. ఆ అలలపై సూర్యరశ్మి పడుతూ నదికి వెండి జలతారు అద్దారా అన్నట్లు
మెరిసిపోతోంది. కొండల మధ్య నుండి నీరు వంపులు తిరుగుతూ జలపాతాలను సృష్టిస్తోంది. ఆ పారుతున్నప్పుడు వచ్చే నురగ ఎండకు మెరుస్తూ కొత్త అందాన్ని ఇస్తోంది. కొత్త భూమి కోసం అంతా సిద్ధమైంది. సువిశాలమైన భూమిమీద నీలం రంగు ఆకాశం అందంగా పరుచుకున్న ఉత్తరీయంలా ఉంది. నరకం నుంచి బాల్డర్ జీవితుడై తిరిగి వచ్చాడు. మునుపటికన్నా అందంగా మిరుమిట్లు గొలిపే తేజస్సుతో వచ్చాడు. అతనితో పాటు అతని సోదరులు హార్డర్, హానర్, వీడర్ ఇంకా వేల్ కూడా వచ్చారు. భూమిమీద థార్ చేయవలసిన పనులన్నీ పూర్తయ్యాయి. అతని కాలం పూర్తయింది. అతని కొడుకులు మ్యాగ్నే మరియు మాడ్ మంచు రాక్షసులకు ఒకప్పుడు వెన్నులో వణుకు పుట్టించిన థార్ హ్యామర్, జాల్నర్ని తిరిగి తీసుకొచ్చారు. అప్పుడొక అద్భుతం జరిగింది. మైమర్స్ అడవి నుంచి ఎక్కడైతే పాత నీటి బుగ్గ అంటే లైవ్ ఫౌంటైన్ ఉండేదో అక్కడి నుంచి లిఫ్త్రాసర్, లిఫ్ అనే పేర్లుగల ఒక స్త్రీ, ఒక పురుషుడు పుట్టుకొచ్చారు. ఈ కొత్త స్త్రీ పురుషులు కొత్త భూమి, కొత్త ప్రకృతి యొక్క అందాన్ని ఆస్వాదించారు. అక్కడ ఉండే సంతోషాలన్నీ సంపూర్ణంగా అనుభవించారు. ఈ సృష్టిని మరింత అందంగా నిలపడం కోసం కష్టపడ్డారు. నేలను దున్ని, విత్తనాలు వేసి పంటలు పండించారు. వారికి పిల్లలు పుట్టారు. ఆ పిల్లలకు మళ్లీ పిల్లలు, వారికి మళ్లీ పిల్లలు. ఇలా ఆ స్త్రీ పురుషుల తరతరాల సంతానంతో భూమి నిండిపోయింది. ఆ స్త్రీ పురుషుల శ్రమ మూలంగా ప్రపంచమంతా నిండుగా, సమృద్ధిగా తయారైంది. ఎవరికీ ఏ లోటూ లేకుండా జీవనం సాగుతోంది. ఆ కొత్తదనాన్ని అనుభవిస్తూ బాల్డా, హార్డా కూర్చుని గడిపిన రోజుల్లోని వైభవాలు, ఆస్గార్డ్లో గడిపిన రోజులు, మిడ్గార్డ్ మహాసర్పం ఆగ్రహం, ఫెన్రిస్ తోడేలును బంధించడం, లోకీ చేసిన దుర్మార్గాలు, ఇలా పాత విషయాలన్నిటి గురించి మాట్లాడుకుంటున్నారు. వాళ్ళు అలా కలిసి మాట్లాడుకోవడం చూసి సర్వులకు తండ్రి అయిన మహాపిత వారికి తగాదాలు తీర్చడానికి, తీర్పులు చెప్పడానికి, కొత్త భూమిపై శాశ్వతంగా శాంతిని నెలకొల్పడానికి కావలసినటువంటి జ్ఞానాన్ని అందించాడు. సర్వపిత దీవెనలతో ఇక ఈ ప్రపంచం నడుస్తుంది. సూర్యుడు ఎప్పటిలాగే ప్రకాశిస్తాడు. కష్టపడి పనిచేసి భూమిని సాగుచేసిన వారికి పంటలు మంచి దిగుబడిని ఇస్తాయి. పువ్వులు వికసిస్తాయి. చెట్లు తమ కొమ్మలు, ఆకులను మెల్లగా కదుపుతూ చల్లని, హాయైన గాలిని అందిస్తాయి. జంతువులు స్వేచ్ఛగా తిరుగుతూ, తింటూ, పెరిగి మనుషులకు కావలసిన పాలు, చర్మం, ఊలు వగైరాలు ఇస్తాయి. మనుషులు, జంతువులు ఒకరికొకరు సాయం చేసుకుంటూ సృష్టి సాఫీగా నడవడానికి తమ వంతు సహకారం అందిస్తారు. నదులు నెమ్మదిగా పారి ప్రజల అవసరాలు తీరుస్తూ చివరికి సముద్రంలో కలిసిపోతాయి. ఇప్పుడు సముద్రం కూడా ఏ శబ్దం లేకుండా, అల్లకల్లోలంగా లేకుండా ప్రశాంతంగా ఉంది. ఇడాలోని పచ్చని బయళ్లలో దేవుళ్ళు కూర్చొని ప్రపంచంలో జరిగేదంతా వీక్షిస్తూ ఉంటారు. భూమిమీద కొత్త జీవితం ఈ విధంగా ప్రారంభమైంది. ఓ, ఎంత అందమైన ప్రయాణం! నార్స్ పురాణ కథలు, అందులోని దేవుళ్ళు, వారు చేసిన అనేక సాహసకృత్యాలు మనను మరో లోకంలోకి తీసుకెళ్లాయి కదా. సృష్టి జరిగిన నాటి నుండి జరిగిన అనేక కథలు చివరికి ఆ సృష్టి అంతమై కొత్త సృష్టి జరగడం వరకు మనం నార్స్ దేవుళ్లతో కలిసి ప్రయాణించాం. ఇదొక అద్భుతమైన మరపురాని ప్రయాణం కదా. ఇక్కడితో నార్స్ కథలు పూర్తయ్యాయి. కాని మన కథల ప్రయాణం ముగియలేదు. ఇంకా మరికొన్ని కొత్త కథలతో తిరిగి మన ప్రయాణం మొదలు పెడదాం. ప్రపంచంలోని వివిధ ప్రాంతాల కథలను మీకు పరిచయం చేయడమే మా ఆకాంక్ష. మీరు మాతో వస్తారా మరి? ఈ కథ మనకు బోధించే ముఖ్య విషయం ఏమిటంటే, మనం మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని రక్షించుకోవడం మన బాధ్యత. మీరు మరిన్ని కథలను వింటూ ఆనందించాలనుకుంటే ఆపిల్ లేదా ఆండ్రాయిడ్ యాప్ స్టోర్స్ నుండి స్టోరీ వేవ్స్ యాప్ను డౌన్లోడ్ చేయండి. స్టోరీ వేవ్స్ సభ్యత్వం నెలకు $1 కంటే తక్కువగా ఉంటుంది.
మీ కుటుంబానికి నాణ్యమైన కథలను తీసుకురావడానికి ఇది ఒక చౌకైన మార్గం. కొత్త కథలు స్టోరీ వేవ్స్ యాప్లో మాత్రమే అందుబాటులో ఉంటాయి మరియు అత్యంత ఉత్సాహభరితమైన కంటెంట్ యాప్లో మాత్రమే అందుబాటులో ఉంటుంది. మీరు యూట్యూబ్ ఛానల్కు సభ్యులు కావాలని మరియు ఇన్స్టాగ్రామ్, టిక్టాక్ మరియు స్పాటిఫైలో స్టోరీ వేవ్స్ను ఫాలో అవ్వాలని మేము కోరుకుంటున్నాము. మీరు ఈ కథను వీక్షించినందుకు మేము హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము.